అమెరికాలో భారతీయులపై దాడుల ఘటనను ఖండించారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. ఈ నెల 4న అమెరికా డల్లాస్లో దుండగడి కాల్పుల్లో మరణించిన చంద్రశేఖర్ డెడ్ బాడీకి నివాళులర్పించారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం తరపున మృతుడి అన్నదమ్ములిద్దరికీ ఏదైనా ప్రైవేటు సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మరి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సోదరుడు చంద్రశేఖర్ టెక్సస్లో అనుకోని సంఘటనలో ఒక దుండుగొండి చేతిలో మరి హత కావటం జరిగింది. వెంటనే అక్కడున్న మన కాన్సులేట్స్ని, ఎంబసీని కూడా వెంటనే అప్రమత్తం చేసి సంఘటన వివరాలు తెలుసుకొని సంఘటనకు సంబంధించిన దర్యాప్తు వెనువెంటనే చేపట్టాలని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని తొందరగా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రయత్నాలు చేయటం జరిగింది. ఈరోజు వారి మృతదేహం రావటం ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన బాగా వ్యధ ఎప్పుడు కూడా ఎవరు కూడా తీర్చేది కాదు. వారిని ధైర్యంగా ఉండాలని మేము చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబ పక్షాన ఉండటం జరుగుతుంది. చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పెద్దలు, ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, వెల్ఫేర్ మినిస్టర్గా ఆ సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని ఉదార్చడం జరిగింది. ఈరోజు ఉదయం 4 గంటలకు మరి ఏదైతే చంద్రశేఖర్ తమ్ముడు యొక్క మరి ఆ బాడీ రావడం జరిగింది, దానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, మరి జేడీఏ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆదేశించిన వెంటనే శ్రీధర్ బాబు గారు, మా జిల్లా కలెక్టర్ గారు ఆ బాడీ ఎయిర్పోర్ట్ తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 2 తమ్ముళ్ళు ఏదైతే క్వాలిఫై చదువుకున్న వారికి అవుట్సోర్సింగ్ అనేది కాంట్రాక్ట్ ద్వారా అర్హతను బట్టి మంచి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం వారికి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెల్ఫేర్ మినిస్టర్గా, షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ కుటుంబంలో ఎవరైనా వ్యక్తిగతంగా మేము ఒక వ్యాపారం పెట్టుకుందామంటే ఒక 5 లక్షల రూపాయలు మా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి కూడా లోన్ ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ప్రభుత్వ బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పించడానికి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అమెరికాలోని డల్లాస్లో దుండగుల కాల్పుల్లో చనిపోయాడు పోలి చంద్రశేఖర్. ఈ నెల 4న డల్లాస్లో గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో పనిచేస్తున్న చంద్రశేఖర్పై నీగ్రో జాతీయుడు కాల్పులు జరిపాడు. ఘటనలో చంద్రశేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, సుధీర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు.